ఓకే. ఎస్ శరత్ గారు, మాజీ మావోయిస్టులు పార్టీ పెడతామని ఒక ఆలోచన చేస్తున్నారు. అందుకోసం ఖర్చు పెట్టిన కూడా రెడీ అయ్యారు రివార్డ్ లో వచ్చిన డబ్బుల్లో. సార్ ఒక్కటి, ఐ మీన్ నేనేది నెగటివ్ గా మాట్లాడన్న ఉద్దేశం కాదు. ఐ వెల్కమ్ దేర్ ఐడియా, ఐ కంగ్రాచులేట్ దెమ్. ఒకవేళ అట్లాంటి ఆలోచన వాళ్ళు చేస్తే అది మంచి ఆలోచనే అని చెప్తున్నాను. కాకపోతే కొన్ని అంశాలను మనం కొంత నిష్పక్షపాతంగా, తర్వాత రాజకీయ పార్టీలు పెట్టినప్పటి నుంచి ఎదిగి ప్రభుత్వంలోకి వచ్చే వరకు ముడిపడి ఉన్న వ్యక్తిగా నేను చాలా అంశాలను చూసిన. నా వ్యక్తిగత అనుభవాలు కొన్ని, నా ఆలోచనలు కొన్ని ఉన్నాయి. కాబట్టి నా దృష్టిలో ఇప్పుడున్న పరిస్థితులలో, అంటే ఇంత డబ్బు అనేది ఎంత ప్రధానమైన పాత్ర పోసిందంటే, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో సార్ 15,000, 20,000 వరకు ఒక ఓటు పోయింది సార్. హైదరాబాదు పెరిఫెరీలో ఉన్నటువంటి ప్రాంతాలలో 20,000 కూడా ఓటుకు ఇచ్చినటువంటి వాళ్ళని చూసినాం. 20,000 తీసుకొని కూడా మోసం చేసిన వాళ్ళను చూసినాం. తర్వాత రెండోది, ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బు ఇంత ప్రధానమైన పాత్ర పోషిస్తున్నప్పుడు ఓటర్స్ ఎంత కరప్ట్ అయినారంటే, మేము గ్రామాల్లో, నేను థర్డ్ ఫేజ్ లో మా ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి, మేము పోయినాము. చాలా మంది ఓటు అంటే పోలింగ్ బూత్ కు రాకుండా, మాకు డబ్బులు రాలేదు, వస్తే వస్తాం, లేకుంటే రాం, లేకపోతే మేము పోయి వాళ్ళనోడికి వేస్తాం అని ఇట్లా బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసినారు. మరి ఈ ఓటర్లను సమూలంగా మార్చడం ఇదంతా సాధ్యం అనేది ఒకటి. పొలిటికల్ పార్టీ అంటే ఏదో కంటైనర్దో లేదా ఫీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ కాదు కదా సార్. కన్స్ట్రక్షన్ అంటే ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి దాన్ని బిల్డప్ చేస్తూ రావాలి. ఒక ఐడియా బిల్డప్ కావాలా, ఒక పబ్లిక్ లో ఒక అర్జెన్సీ క్రియేట్ చేయాలి, ప్రజలందరూ ఆ వైపు ఆలోచన చేయాలి. మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు లేకుండా ఓటు అంటే మనం ప్రజానికాన్నే తయారు చేయడం చాలా కష్టతరమైంది. ఇట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్ అనేటువంటి ఫీలింగ్ ఉంది సార్ నాకు. నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఇట్లాంటి ఎవరైతే మా పాత తరం వాళ్ళు, మాకంటే ఎక్కువగా పార్టీకి సేవ చేసిన వాళ్ళు, ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నాడు, వాళ్ళతో పోల్చుకునేంత కెపాసిటీ నాకు లేదు. ఏదో విద్యార్థి దశలో కొంత అట్రాక్షన్ కు గురై పోయి ఆ తర్వాత వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి బూర్జువా పార్టీల మీద అసహ్య భావనతో వ్యవహారాలు చేసిన వ్యక్తినే తప్ప, ఇప్పుడు ఏ ఆశనతోనో లేకపోతే ప్రకాష్ గారితోనో నన్ను నేను పోల్చుకొని పెద్ద గొప్ప ఉద్యమకారణ అదో ఇదో నేను చెప్పట్లేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. కాకపోతే నా ఉద్దేశంలో పొలిటికల్ పార్టీ ఇస్ నాట్ దట్ ఈజీ. అది చాలా కష్టతరమైన పని. అది ఒక రకంగా ఏటికి ఎదురీదడం ఉంటుంది. దాని బదులు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ పార్టీలలోనే కొంత లెసర్ ఈవిల్ పార్టీని చూస్ చేసుకుని ఫస్ట్ వాళ్ళు రాజకీయంగా అనుభవం గడించాలి, ప్రజలతో మమేకం అవ్వడము. ఎందుకంటే ఇంతకుముందు ఉద్యమ కాలంలో మనం గన్ను పట్టుకోనో లేకపోతే ఇతరత్రంగానో భయపెట్టో అట్లనో ఇట్లనో మన పట్ల ప్రజలు ఆదరణ చూపెట్టినా, ఈనాడు మనము ఏది లేకుండా ఒట్టిగా నిరస్త్రదారులై, ఏ అస్త్రాలు లేకుండా, ఏది లేకుండా మనం ప్రజల దగ్గరకు పోయి ఒప్పించి మెప్పించే పరిస్థితి లేదు. గ్రామాలలో ఒక నైరాశ్యం అనేది ఒకటి ఉంది. రాజకీయాలు అంటేనే అంత దగుల్బాజీ రాజకీయాలంటే తాగడం, రాజకీయాలంటే భూముల కబ్జాలు అని ఇతరత్రమైనటువంటి భావాలతో ఇవాళ రాజకీయం చాలా చాలా కుళ్ళుగా మారిందనమాట. సో ఈ పరిస్థితులలో అంత సులభంగా రాజకీయ పార్టీ ఏర్పడుతుందని, ఒకళ్ళిద్దరి వల్ల జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు సార్. కాకపోతే సంబడి స్టార్ట్స్ ఎ పార్టీ ఆఫ్ దట్ నేచర్, డెఫినెట్లీ ఏదైతే ఇప్పుడు ఈ బూర్జువా పార్టీలకు మద్దతు ఇచ్చినప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీతో మొదటి నుంచి ముడిపడి ఉంటుంది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక కొంత వైమఖ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అక్కడ చాలా అసంతృప్తిగా ఉంది. సో ఈ రకమైన వ్యవహారాలలో వాళ్ళని వెల్కమ్ చేస్తాం, కానీ నా దృష్టిలో అదంతా ఈజీ కాదు. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పార్టీ మీద ఉన్న కోపం ఇంకో పార్టీకి అనుకూలంగా వచ్చే రోజులు ఇవాళ ఎటు తయారైంది అంటే, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కోట్లు వేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని అయిష్టంగా చూసే వాళ్ళందరూ ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ వైపు పోతా ఉన్నారు. మేము మొన్న గ్రామాలలో చూస్తే అసలు దాదాపుగా కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ పాలనలో ఉన్న ఆ దొరలు, అక్కడ బీఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యం అదంతా మర్చిపోయి మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండు, కేసీఆర్ మంచి పాలన వచ్చింది,
అనే యాంగిల్లో పోతా ఉన్నారు. అదే మరి మొన్నటి వరకు వాళ్ళు మనం దోచుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నారు, కేసీఆర్ నేతృత్వంలో దోచుకున్న వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరింది కదా సార్. ఇప్పుడు ఈ దోపిడిగాళ్లనే కదా మనం వ్యతిరేకించేది. గ్రామాల్లో మంచోళ్ళు వస్తారు ఇప్పుడు కేసీఆర్ దగ్గర అనే భావన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో కాబట్టి అంత సులభమైంది కాదు అనేది నా అభిప్రాయం సార్. ఓకే భరత్ గారు, యా శరత్ గారు చెప్పిన దానిలో చాలా వాస్తవం ఉంది. అందుకే